జగనన్న చెల్లెలు షర్మిలమ్మ గారు గతంలో నల్లకాలువ దగ్గర జగనన్న ఏదైతే ప్రజలకి ఓదార్పు యాత్ర చనిపోయిన వారు ఓదార్చడానికి నేను ప్రతి కుటుంబాన్ని ఓదారుస్తానని చెప్పారో దాంట్లో భాగంగా తెలంగాణలోని 10 జిల్లాల్లో ఖమ్మం జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఓదార్చడం జరిగింది. మిగిలిన 9 జిల్లాల్లోని మహబూబ్నగర్ జిల్లాతో డిసెంబర్ 8వ తారీఖు నాడు శ్రీకారం చుట్టనున్నాం. సుమారు 16 మంది మహబూబ్నగర్ జిల్లాలో 18 మంది మహబూబ్నగర్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారు ఉన్నారు. ఆ కుటుంబాలన్నింటినీ షర్మిలమ్మ పరామర్శించనున్నారు. ఈ యాత్ర మహబూబ్నగర్ జిల్లాలో 5 రోజులు జరగనుంది. మొట్టమొదటగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అంటే 8వ తారీఖు ఉదయం 9:30 గంటలకి లోటస్ పాండ్ నుంచి షర్మిలమ్మ గారు బయలుదేరి మొట్టమొదటిగా కల్వకుర్తి నియోజకవర్గంతో మొదలవుతుంది. చివరగా జడ్చర్ల నియోజకవర్గంతో షాద్నగర్ నియోజకవర్గంతో పూర్తవుతుంది. ఈ 10 నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అదే రకంగా ఎవరైతే రాజన్న కుటుంబానికి అండగా ఉండాలని గతం నుంచి ఎదురు చూస్తున్నారో వారంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి షర్మిలమ్మని ఈ కార్యక్రమంలో దిగ్విజయం అయ్యే విధంగా ఉండాలని మీ ద్వారా యావత్ మహబూబ్నగర్ జిల్లాని కోరుకుంటున్నాం. తప్పకుండా ఏదైతే ఈ రూట్లో ఉన్నారో ఈ రూట్లో ఉండే రైతు కుటుంబాలని తప్పకుండా షర్మిలమ్మ గారు పరామర్శించుతారు. ఆ రోజు గతంలో ఇదే మహబూబ్నగర్ జిల్లాలో గత 3 సంవత్సరాల నుంచి రైతులు ఆత్మహత్యలు కానీ వివిధ కారణాలతో చనిపోయిన రైతాంగానికి 157 కుటుంబాలకి జిల్లా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సహాయం గతంలో చేయటం జరిగింది. అదే రకంగా ఒక ఆర్థిక సాయమే కాదు, ప్రతి రైతుకి, దళిత మైనారిటీలకి, విద్యార్థులకి ఈ షర్మిలమ్మ పరామర్శ యాత్రతో ఒక మనోధైర్యాన్ని తెలియచేయడానికి ప్రధానంగా ఈ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తుంది, ఏ రకంగా ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తుంది ప్రత్యక్షంగా మనందరం చూసాం. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు చంద్రశేఖరరావు గారే అన్నారు, ఇంకా నేను పరిపాలన పరంగా పూర్తిగా ఇంకా నేను మొదలే పెట్టలేదని చెప్పారు. అటువంటప్పుడు విమర్శించాలని మేము ఏ రోజు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండి ఏ ఒక్క వ్యక్తిని, అధికారంలో ఉన్న పార్టీని కూడా మేము విమర్శించలేదు. 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎన్నికలు లేవు. ఎన్నికల కోసం ఆతృతపడి మేము ఈ పరామర్శ యాత్ర మొదలుపెట్టడం లేదు. కేవలం ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఆనాడు మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చనిపోయిన ప్రతి కుటుంబాన్ని ఓదారుస్తాను అని నల్లకాలువలో జగనన్న చేసిన వాగ్దానాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు తెలంగాణలోని 9 జిల్లాలు
ఓదార్పు చేయని కారణంగా ఇప్పుడు చేస్తున్నామే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కోసం రేపొద్దున ఎన్నికలు ఉన్నాయని ఎన్నికల కోసమో మేము ఈ పరామర్శయాత్ర చేయటం లేదు. ఏ కోణం నుంచి చూసినా ఏ పార్టీ ఏమనుకున్నా చేసిన వాగ్దానాన్ని మాట తప్పని మడమ తిప్పని వంశంలో నుంచి పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని నిలుపుకోవడం కోసమే చేస్తున్నాం తప్ప రాజకీయ లబ్ధి ముమ్మాటికి కాదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు కూడా అన్నది తప్పకుండా ఆ కోణంలో కూడా పరిశీలించడం జరుగుద్ది. థ్యాంక్ యూ. ఇప్పుడు పోస్టర్లో రిలీజ్ చేస్తాం అన్న. అక్కడ ఉన్న అందరు రండి అన్న.